హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనకు ఏమీ అర్థం కావట్లేదండి. ఒక 3 ఇన్సిడెంట్లు మీకు చూపిస్తాను. ఏబి వెంకటేశ్వరరావు అంటే అతనికి కులగజ్జి బాగా మెండుగా ఉంటుంది. కులగజ్జి, కులాభిమానం, ఏవో కుల మీటింగ్‌లు పోతూ ఏవేవో చేస్తూ ఉంటాడు. అతను ఉన్నట్లుండి ఇది మరి స్ట్రాటజీనో ఏమో నాకు తెలీదు గానీ, చంద్రబాబుపై, నారా లోకేష్‌పై విరుచుకుపడుతున్నాడు. అంటే మేము విమర్శలు చేస్తాము. విమర్శల పేరుతో ప్రజల మైండ్‌ని డైవర్ట్ చేస్తాము. చివరికి చంద్రబాబు నాయుడుకి, లోకేష్‌కే మంచి జరిగేలాగా చేస్తామని ఆయన ఏమన్నా అనుకుంటాడేమో గానీ, లేకపోతే నిజంగానే నారా లోకేష్‌కి రంకుమొగుడులాగా తయారవుతున్నాడో ఏమో తెలీదు గానీ, ఒకటండి నాకు కుల సపోర్ట్ ఉంది. సో, నేను తెలుగుదేశం అధ్యక్ష పదవికి నేను అర్హుడిని అని అనుకుంటున్నాడేమో. చాలా ఆస్కారాలున్నాయి. లోగుట్టు పెరుమాళ్ కెరక త్వరలోనే నిజ స్వరూపాలు బయటపడి నేను తెలుగుదేశంలో జాయిన్ అయితున్నా అన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది బండ్ల గణేష్ టైప్‌లో. కానీ ఎవరు వాస్తవాలు మాట్లాడినా ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత మనకుంది. ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ముందుగా ప్రతి వీడియోలో మీకు గుర్తు చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ పైన ప్రెస్ చేయండి. అండ్ నచ్చితే లైక్ చేయండి. ముందుగా ఏబి వెంకటేశ్వరరావు ఒక మంచి మాట అన్నాడు. తర్వాత కోటేశ్వరరావు అని బాలకోటయ్యో ఎవరో ఒక ఆయన ఉంటాడు పెద్దాయన. అతను చెప్పింది విందాము. చివర్లో ఒక గమ్మత్తైన విషయం కూడా మీకు చెప్తాను. ఒకసారి ఏబి వెంకటేశ్వరరావుతో మొదలు పెడదాం. ప్రజలారా దయచేసి కళ్ళు తెరుచుకుని చూడండి ఏం జరుగుతుంది. 99 పైసలకి విశాఖపట్నంలో భూములు ఇస్తామంటారు. తప్పేంటి? ఎవరికి ఇచ్చారు మీరు భూములు? నేను 99 పైసల్లోనే గజానికి కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తా. మీరు తెరచాటును కూర్చుని ఎవరికి కనపడకుండా నడుపున్నారో మాట్లాడుకుని వచ్చి అనౌన్స్మెంట్ చేస్తున్నారు అంతే. 99 పైసలకి ఇన్ని ఎకరాలు టీసీఎస్ కి ఇస్తున్నాం. పనిలో పనిగా సందట్లో సడేమియాలాగా మాకు తెలిసిన వాళ్ళకి ఇంకొకరికి కూడా 99 పైసలకి ఇచ్చేస్తున్నాం. నేను 99 పైసల్లోనే గజానికి కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తా. ఎందుకంటే ఈ భూములు మీ తాత ఇచ్చినవి కాదు. ఇది ప్రజల ఉమ్మడి ఆస్తి. లూలు మాల్కి 14.5 ఎకరాలు ఇచ్చేస్తాం. చాటుగా ఒప్పందాలు డైరెక్ట్ గా జీవో ఇచ్చేస్తారు. ఒక బిడ్డింగ్ లేదు, ఒక టెండర్ లేదు, ఒక నోటిఫికేషన్ లేదు, ఒక పారదర్శకత లేదు. నేను 99 పైసల్లోనే గజానికి కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తా. దానికోసం తీసుకున్న 2.5 ఎకరాలు 3.5 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ సిఎంఆర్ గ్రూప్ కి ఆ పేరు మీద 6-7 చోట్ల మీ ఇష్టం వచ్చిన చోట్ల ఇష్టం వచ్చినంత ల్యాండ్ ఎక్కడ పడితే అక్కడ ఇచ్చారు. ఎలా జరిగింది ఇవన్నీ? ఒక లోకల్ మాఫియా, ఒక రాష్ట్ర స్థాయి మాఫియా, ఇవాళ కేంద్ర స్థాయి మాఫియా కూడా దీంట్లో మొత్తం లింకేజెస్ అన్ని ఎస్టాబ్లిష్ అవుతుంది. 99 పైసలకే భూములు కట్టబెడతాం. అందులో పారదర్శకత ఉండదు, ఏముండదు. బిడ్డింగ్ ఉండదు, ఏముండదు. బిడ్డింగ్ని ఆహ్వానించడం ఉండదు, ఏముండదు. మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తాము. 1 ఎకరా కాదు, అన్ని ఎకరాలు 15 ఎకరాలు ఇస్తే 15 ఎకరాలు, 50 ఎకరాలు ఇస్తే 50 ఎకరాలు, అన్నీ కూడా 99 పైసలకే ఇస్తా. నా ఇష్టం వచ్చినట్టు ఇస్తా. నేను పప్పు బెల్లాల్లాగా పంచుతా అంటున్నాడు నారా లోకేష్. లూలు మాల్తో ఒప్పందం ఎలా చేసుకుంటాడో ఎవ్వరికీ తెలియదు. ఇచ్చేస్తున్నాం లూలు మాల్కు 15 ఎకరాలు. విజయవాడ ప్రైమ్ లొకేషన్లో ఏపీఎస్ఆర్టీసీ ఆస్తి 5 ఎకరాలు, ఇట్లా ఇచ్చేస్తాం. మేము పప్పు బెల్లాల్లాగా ఇచ్చేస్తాం. మా ఇష్టం, ఎవ్వరు అడగడానికి వీలు లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదే విషయాన్ని ఏబి వెంకటేశ్వరరావు ప్రశ్నించాడు. ఎట్లా ఇస్తారు భూములు? ఒక బిడ్డింగ్ విధానం లేదు, టెండర్ సిస్టమ్ లేదు, పారదర్శకత లేదు, ఎందుకు ఇస్తున్నారో తెలీదు. మీ ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నారు. మీ తాత ఆస్తా, మీ ముత్తాత ఆస్తా అని చెప్పేసి ఏబి వెంకటేశ్వరరావు గారు ప్రశ్నించారు. మరి నారా లోకేష్కు పక్కలో బల్లెంలాగా ఉండాలని ప్రయత్నిస్తున్నాడో, లేకపోతే టీడీపీ అధ్యక్షుడు అవ్వాలనుకుంటున్నాడో, లేకపోతే ఎంతసేపు ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళనే మనం నెత్తికెత్తుకోవాలన్నా మన కమ్మోళ్ళమంతా మనము సపరేట్గా ఉద్యమిద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఇతని బాధ ఏంటంటే, ఇతనికి ఏమన్నా నాకు తెలిసి గన్నవరం ఆ ఏరియాలో ల్యాండ్లు ఉన్నాయేమో, ఇంకొక ఎయిర్పోర్ట్ వద్దు, జిఎంఆర్ వాళ్ళకి వీళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పేసి బాగా వ్యతిరేకిస్తున్నాడు. సో అక్కడున్న గన్నవరం చుట్టుపక్కల ఉన్న కమ్మ వాళ్ళంతా ఇతనికి సపోర్ట్ చేస్తున్నారు, ఏమో మనకు తెలీదు. బట్ బాగానే నారా లోకేష్కు రంకుమొగుడులాగా తయారవుతున్నాడు. నేను ఒక పార్టీ పెడతానా, నేను రాజకీయాల్లోకి వస్తున్నా ఏదో అంటున్నాడు. చివరికి పోయి మళ్ళీ తెలుగుదేశంలో కలిసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ ప్రస్తుతానికైతే బలంగా కమ్మవారందరము మేము సంతోషంగా లేము నారా లోకేష్ చంద్రబాబు నాయుడు చేసేది అని బలంగా తన గొంతు వినిపిస్తున్నాడు. సో ఇలా పప్పు బెల్లాల్లాగా డబ్బులు పంచుతున్నారు. అద్దాలకు 2,500 కోట్లు ఖర్చు పెడుతున్నారు అంటే ఒక ఆయన పచ్చకండు వేసుకొని ఉంటాడు. అతని పేరు బాలకోటయ్య అనుకుంటా.
ఒకసారి ఇంక అతనేం మాట్లాడతారో చూడండి. అంటే ఇవన్నీ కూడా నవ్వుకోవడానికి బావుంటాయి. బట్ ఆలోచిస్తే అండి రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరవుతుందనేది ఇట్టే అర్థమైపోతుంది. ఒక్కసారి ఆ క్లిప్పింగ్ గూడా చూడండి. అద్దాల కోసం, అద్దాల భవనాల అద్దాల కోసం 2,540 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అనేది సాక్షిలో ప్రధానమైన వార్త. ఎస్, 2,540 కోట్లు కాదు, 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. బాగా తెగించేవరా నువ్వు. తప్పేంటి? తప్పేంటి సార్? 100% మనకు వచ్చే డబ్బులంతా శాలరీస్ కి సరిపోతున్నాయి. ఓన్ రిసోర్సెస్ శాలరీస్ కి సరిపోయినాయి. మళ్ళా ఏం చేయాలని అప్పులు తీసుకొచ్చి అవి కూడా చాలడం లేదు. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. నువ్వు మెడికల్ కాలేజ్ కట్టడానికి నీకు డబ్బులు ఉండవు, నీకు ఆరోగ్యశ్రీ కట్టడానికి డబ్బులు ఉండవు, నీకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడానికి డబ్బులు ఉండవు. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. అప్పటికే 3,70,000 కోట్లు అప్పులు చేసినావు. ఈ అప్పు తీర్చడమే ఓ పెద్ద బాధ్యతగా నెక్స్ట్ ప్రభుత్వం అంటే ఏదైనా వస్తే చంద్రబాబు నాయుడు పడేసే పెద్ద అప్పు తీర్చడమే దాని ఏకైక కర్తవ్యంగా ఉండే రకంగా ఒక్క అమరావతిని చూస్తేనే అర్థమవుతుంది. మిగిలిన వాటి గురించి నేను పోవట్లా, ఇది ఒక్కటి చాలు. ఇది ఒక్కటే మొత్తం రాష్ట్రాన్ని ఎట్లా ముంచుతున్నాడు అనడానికి అర్థమవుతుంది. అర్థమైన వాళ్ళందరూ నిలదీయాలి. 2,500 కోట్లు కాదు, 5,000 కోట్లు అద్దాలకే ఖర్చు పెడతారంట. 5,000 కోట్లుంటే 10 మెడికల్ కాలేజీలు పూర్తయితాయండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆల్రెడీ 7 పూర్తి చేసాం, 5 రన్నింగ్లు ఉన్నాయి. 2 ప్రారంభానికి రెడీగా ఉన్న మెడికల్ కాలేజీలు కూడా వాళ్ళు కక్షతో ప్రజలకు వైద్యంని దూరం చేస్తున్నారు. ఏదో పీపీపీ అది ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాం అది ఇది అని చెప్పేసి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అదే 5,000 కోట్లు అద్దాలకు పెట్టే బదులు మెడికల్ కాలేజీలు కడితే పేద ప్రజల ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాం కదండి. లేదు, 5,000 కోట్లైనా పెడతారంట. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతారంట. వాళ్ళు ఇష్టమంట. పచ్చ కండువా వేసుకున్న అతని జోబులో నుంచి ఖర్చు పెడతాడా, లేకపోతే రాష్ట్ర ప్రజల డబ్బు అంటే అంత చులకన భావమో తెలియదు. కానీ ఇంకోటి కూడా ఇలాంటివి బాగా కట్ చేస్తుంటారండి మనోళ్ళు. కట్ చేసి అన్ని అసెంబ్లీ చేస్తూ ఉంటారు. ఒకసారి ఇంకొక 1 మినిట్ వీడియో కూడా చూడండి. ఎస్ సాంబశివరావు గారు, మేము రాజధాని అమరావతి కోసం ఎంతైనా ఖర్చు పెడతాం. అంటే 15,000 20,000 కౌలు వచ్చే చోట 60,000 ఇస్తానని చెప్పేసి 10 ఏళ్ల పాటు ఇస్తానని ఆశ చూపి ఈ కౌలు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? రాష్ట్ర బడ్జెట్ నుంచే కట్టాలి. మేము రాజధాని అమరావతి కోసం ఎంతైనా ఖర్చు పెడతాం. అమరావతిలో ఒక బిల్డింగ్ కి అద్దాలు పెట్టడానికి 2,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇది చాలా అన్యాయం. చూస్తే ఖాళీ ఖజానా ఎతికినా కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదు. మేము రాజధాని అమరావతి కోసం ఎంతైనా ఖర్చు పెడతాం. అది రాష్ట్ర ప్రజలదే. అప్పులు తీసుకుని వచ్చి మరి దోపిడీ చేయడానికి ఇచ్చేది కదా. ఎవరు ఈ కాంట్రాక్టర్లు అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి వచ్చేటటువంటి డబ్బు. ఎవరు? చంద్రబాబు ఫ్రెండ్ అయిన బల్సు శ్రీనివాసరావు, బిఎస్ఆర్ ఇన్ఫ్రాట్రక్, ఈనాడు కిరణ్ సోదరుడు వియంకుడైనటువంటి రాయల రఘు, ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్, ఎన్సీసీ చంద్రబాబుకు అత్యంత కావాల్సినటువంటి ఏవి రంగరాజు గారు, నారా లోకేష్ తోడలుడు వైజాగ్ ఎంపీ భరత్ ఫ్రెండ్ ఎం వెంకట్రావు, ఎంవీఆర్ ఇన్ఫ్రా, చంద్రబాబుకు అత్యంత సన్నిధుడైన మాజీ ఎమ్మెల్యే బొల్లేని కృష్ణయ్య చెందిన బిఎస్సిపిఎల్ సంస్థ, మంగళగిరిలో లోకేష్ కి ఎలక్షన్ చూస్తే కనకమండల వరప్రసాద్, కేఎంఈ ప్రాజెక్ట్స్. డబ్బులు దాటికి వచ్చింది. నేను ఒక చెప్తా సాంబశివరావు గారు, మొక్క వేయగానే చెట్టు అవ్వదు, పంట వేయగానే ఫలితం రాదు. ఆ కట్టే బిల్డింగ్ రాదు, కట్టకుండా ఇక్కడ కట్టయ్యా 2,00,000 కోట్లలో నువ్వు పెట్టే అమౌంట్ లో 10% ఇక్కడ పెడితే చాలయ్యా. డే 1 నుంచే రాజధాని వస్తుంది. అసలు జీతాలకే సరిపోవట్లేదు, వచ్చే రాబడి రాష్ట్ర పరిస్థితి అట్లుంది. అప్పు చేస్తే కానీ మనకు ఏది ఇవ్వడానికి వీలు లేదు అంటూనే అద్దాలకు 2,500 కోట్లు ఖర్చు పెడతారంట. 2,500 కోట్లు కాకపోతే 5,000 కోట్లు ఖర్చు పెడతారంట. మళ్ళీ ఇప్పుడున్న 33,000 ఎకరాలు చాలని ఇంకొక 50,000 ఎకరాలు తీసుకుంటారంట. 15,000 సంవత్సరానికి కౌలు ఉండే భూములకు 50,000 ఇస్తాడంట. సంవత్సరం 5,000 10,000 పెంచుకుంటూ పోతాడంట. ఇదంతా రాష్ట్ర ఖజానాలోంచి ఇస్తాడంట. ఏమో అంతగా భూములు తీసుకొని ఇప్పుడు మన సోదరుడు కార్మూరు వెంకటరెడ్డి చెప్పినట్టు అక్కడ కాంట్రాక్టులు చేసే వాళ్ళంతా తెలుగుదేశం వాళ్ళే. మీకు ఇప్పుడు అర్థమవుతుందా? ఇట్లా పప్పు బెల్లాల్లాగా ఖర్చు చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ప్రతి నెల 1వ తేదీ టెన్షన్గా ఏ రాష్ట్రం ఆర్బీఐ తలుపు తట్టి అప్పు చేయకపోయినా ఆంధ్ర రాష్ట్రం మాత్రం ఖచ్చితంగా చేస్తుంది. అదే చూపించి ముగిస్తాను. మనం ఏదున్న ఆధారాలతో మాట్లాడుతున్నాం. 30 ఏప్రిల్ 2026 2,200 2,200 ఆంధ్రప్రదేశ్. సో మళ్ళీ ఆర్బీఐ తలుపు తట్టి 30 ఏప్రిల్ 2026 నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 4,400 కోట్ల అప్పు చేసిందండి. 7.96% ఇంట్రెస్ట్తో, 8.07% ఇంట్రెస్ట్తో. ఈనాడు ఏమంటాడు? రుణ సమీకరణ అంటాడు. అప్పు చేసినాడు అంటే బాగుండదు కదా, రుణ సమీకరణ అంటారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో
ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అప్పు చేసి అబ్బాబ్బాబ్బా శ్రీలంక అయిపోతుంది, నాశనం అయిపోతుంది, దుమ్ము దులిపినాడు, దంచి కొట్టాడు, అప్పులు చేసినాడు, అప్పు చేసి జనాలు ఎవరికి ఇచ్చినాడు, పోనీ జనాలకు ఇచ్చినాడు అనేది వాళ్ళ దగ్గర కూడా తెలుసు, అంటే ఆధారాలు ఉన్నాయి. కానీ ముసలోడైనా ఇస్తాడు, పిల్లోడైనా ఇస్తాడు, అప్పులు చేస్తాడు ప్రతి నెల అండి. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు 2 ఏళ్లలో చేసిన అప్పు మొత్తం, ఇందాక సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పారు, 3,70,000 కోట్ల అక్షరాల అప్పు చేశారు. ఏమైనా ఇచ్చినారా? ఆడబిడ్డ నిధి ఇచ్చినారా? లేకపోతే రైతు భరోసా ఇచ్చినారా? ఎవ్వరికి రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు లేవండి. చెప్పిన ప్రామిసులు అమలు చేయలేదు. ఇచ్చే పథకాలన్నీ కూడా అరకొరగా ఇస్తున్నారు. అప్పులు చూస్తే ఉప్పుల కుప్ప ఒయ్యారి బామలాగా తయారైపోతుంది. ఇంకా రాజధాని కోసం, అందసందాల కోసం 5,000 కోట్లు ఖర్చు పెడతారంట, అద్దాల కోసం. మెడికల్ కాలేజీలు లేవు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏం పట్టించుకోరు. యాడిపోతుందో డబ్బు అంతా చంద్రబాబు నాయుడు జేబులోకి పోతుంది. అది